శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జూన్ నెల 1 తారీఖు నుంచి 30 తారీఖు వరకు కూడా రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. సింహరాశి అండి. సింహరాశి వాళ్ళకి శని భగవానుడు మీ రాశిని చూస్తున్నాడు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనశ్శాంతి లేకుండా ఉండడము, చికాకులు, శారీరక శ్రమ, కష్టపడ్డము, మహాభయం ఉండడము, కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఏమాత్రమూ ఇబ్బంది పడరు అని శాస్త్రం. అంటే మీకు గురుడు దృష్టి కేతు ఉంది కాబట్టి కేతు ద్వితీయంలో ఉంటే ప్రాబ్లమ్స్ ఇస్తాడు కుటుంబంలో. కానీ మీకు గురుదృష్టి ఉంది కదండి, కుటుంబంలో ప్రాబ్లమ్స్ కలతలు రావు. చక్కటికి వేళపడి భోజనం చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా మీకు ఫుడ్ ఉంటుందండి. అంటే ఎక్కడికి వెళ్ళినా అంటే మీరు ఏ సందర్భంలో ఉన్నా మీకోసము ఫుడ్ వెయిట్ చేస్తూ ఉంటుంది. మీరు ఫుడ్ కోసం వెయిట్ చేయడం కాదు, మీకోసం అంత భగవంతుడు ఇచ్చిన అదృష్టం. అంతేకాదండి, సెకండ్ భావం బాగుందంటే మీ కుటుంబంలో కూడా వృద్ధి ఉంటుందండి. బంధువుల ప్రీతి ఎక్కువ, మీకు వస్త్రాలు కలుగుతాయి, ఆనందంగా ఉంటారు, సంగీత సాధన బాగా చేస్తారు, రచయితలుగా మీరు బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, రచయితలుగా మీకు సిద్ధిస్తారు, బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే కళాస్థానం అంటే మీకు ఏమంటే ఎక్కువగా మాట్లాడే శక్తి ఉంటుందండి. పాటలు పాడే శక్తి, ఇగో యాంకరింగ్ గాను, కొంతమందికి మీరు పాటలు పాడేవాళ్ళు గాను, గాయకులు అంటారు కదా, వాడు చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి 3వ భావాన్ని కుదురు చూడడం వల్ల తమ్ముడు బాగుండము చాలా బాగుంటాడు. మీ చెల్లెళ్ళు బాగుంటారు. వాడి ఆర్థిక సహాయం కూడా మీరు చేస్తారు ఉండవు, ఆర్థికంగా అనేక రకాలుగా. అంతేకాకుండా 3వ భావం బాగుండడం వలన కూడా మీ కుజుడు ప్రభావం ఎక్కువ ఉండడం వలన కూడా వాహన యోగం ఉంటుంది. మీ ఆలోచనలు బాగా డెవలప్ అయిపోతాయి. ధైర్యంగా ఉంటారు. ప్రతి పనిలోనూ సంతోషంగా ఉండడము, శుభవార్తలు ఉండడము జరుగుతుంది. 4వ భావాన్ని గురుడు చూస్తున్నాడు. ఇంతకుముందు 4వ భావాన్ని శని కూడా చూశాడు. ఏమవుతుంది, కుజుడు కూడా చూస్తున్నాడు. అంటే ల్యాండ్స్, భూములు ఉంటాయండి, గృహాలు కొనుక్కుంటారు, వాహనాలు సిద్ధిస్తాయంలో సందేహం లేదు. పర్ఫెక్ట్గా అవకాశాలు ఉన్నాయి. తర్వాత 4వ భావం బాగుండడం వల్ల అమ్మగారు చాలా బాగుంటారు. అలాగే ఆభరణాలు, సంగీతం, సాహిత్యం, ఇవి బాగా 4వ భావం చాలా బాగుంది. ముఖ్యంగా కంఫర్టబుల్నెస్ ఎక్కువ అండి. కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, శని వలన ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ స్ట్రాంగ్ గురుడు చూడడం వలన, కుజుడు చూడడం వలన కూడా ఆ చెడు ఫలితాలు తక్కువ, శుభ ఫలితాలు ఎక్కువ ఉంటాయండి. మీకు 4వ భావం పర్ఫెక్ట్గా ఉంది. పంచమ స్థానం చూసుకున్నా సరే, పంచమ భావం దశమంలో ఉన్నాడు కదా, పిల్లల వలన ధనయోగం ఉంటుందండి. మీకు మంచి సంతానం పుడతారు. పైగా స్టాక్ మార్కెట్లో బాగా డబ్బు సంపాదించుకుంటారు. స్పోర్ట్స్ రంగంలోనూ మేటి అనిపించుకుంటారు. రచయితలుగా బాగా డబ్బు సంపాదించుకుంటారు అనడంలో సందేహం లేదు. ఇక 6వ భావంలోనండి మీకు గురుడు చూస్తున్నాడు. గురుడు చూడడం వల్ల ఏమవుతుందంటే సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చేట్టుగా ఉంటాడండి. దానగుణం ఇస్తాడు. శత్రుభయం లేకుండా, రుణభయం లేకుండా, రోగబాధల నుంచి విముక్తి కలిగేట్టుగా గురుడు చేస్తాడు. గురుడు ఎటువంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్నా సరే వాటి నుంచి నెమ్మదిగా మీరు వాటి నుంచి అవుట్కమ్ అయిపోయి బయటకు రావచ్చు, అవకాశాలు ఉన్నాయి. కానీ సప్తమ భావంలో శని ఉన్నాడు. అక్కడ సప్తమ భావంలో శని, అష్టమంలో రాహు దోషకారకులు. అదే మెయిన్ ప్రాబ్లం. అందుకని సప్తమ భావంలో శని అంటే వివాహ శుభకార్యాలు చెడగొట్టడము, ఎప్పుడు ఏదో విధంగా భార్యాభర్తలు మనస్పర్ధలు రావడము, ఏదో మాటలు పట్టింపు రావడము, చిన్న చిన్న విషయాలు ఇవన్నీ ప్రతి కుటుంబాలు ఉంటాయండి. మనం పట్టించుకుంటామా? పట్టించుకోకూడదు, కలిసిపోతూ ఉండాలి అంతే. అది మరి టాక్టిక్స్. సరే, అది పక్కన పెడదాం. తర్వాత ఏమో శని ప్రభావం వలన మీకు వ్యాపార రంగంలో పార్ట్నర్స్ ఉంటారు సరే, వాళ్ళ మధ్య కొద్దిగా మిస్అండర్స్టాండింగ్స్, మనస్పర్ధలు వస్తాయండి. కొద్దిగా మీరు జాగ్రత్తగా వాళ్ళని సెట్ చేయండి. బాగా సక్సెస్ సెట్ చేయడం ఏంటి, మాటలతోటి బ్రహ్మాండంగా ఉంటారు. సరేనండి. అష్టమంలో రాహు ఇక్కడ చికాకులు కలిగించడము, మనశ్శాంతి లేకుండా చేయడము, ఎప్పుడు కుటుంబంలో కానీ, మన ఇంట్లో కానీ, మీకు కానీ అనారోగ్య సమస్యలు సృష్టించడము, కుటుంబంలో గృహపీడ కలిగించడము, దీర్ఘకాలిక రోగాలు కలిగించడము, లేకపోతే దూర బంధువులకి ఇబ్బంది కలిగించడము ఉంటాయండి. అందుకనే అష్టమ భావం రాహు దోషం తొలగాలంటే ముఖ్యంగా మీరు నవగ్రహాల్లో రాహు భగవాన్ని పూజించాలండి, తప్పదు. తర్వాత అమ్మవారిని పూజించడం వలన, వెంకటేశ్వర ఆరాధన వలన శని వల్ల వచ్చే దోషాలు, ముఖ్యంగా రాహు వల్ల వచ్చే దోషాలు కూడా పోతాయి. ముఖ్యంగా సంతోషి అమ్మవారిని, దుర్గా అమ్మవారిని పూజించండి. మీకు తెలియంది కాదు. ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః. అమ్మవారిని మూలమంత్రంతో మనం బయటికి వెళ్ళక్కర్లా, ఇంట్లోనే చేసుకుందాం 108 సార్లు. అమ్మవారికి ఆవిడ యొక్క ఆశీస్సులు పొందుదాం. సరే, పక్క పెడదామని ఇక్కడి నుంచి చెప్పాలంటే 9th హౌస్ లార్డ్ కుజుడు మీకు మంచివాడు కాదు.
ఏమవుతుంది మైంతో అవసరాడు మంచివాడు కాదంటే ఏమవుతుందంటే ఇక్కడ బాధ కూడా అవుతున్నాడండి. కానీ ఒక రాజయోగాన్ని కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని నేను చదివాను ఇందాక. ఏంటంటే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో ఉండి శని కరెక్ట్ అయి ఉంటే శని కరెక్ట్ ఉంటే శని దృష్టి ఉంటే, అలాగే రవి బుధ గురులు దశమ భావంలో ఉంటే, అయితే గురుదృష్టి శనికి ఉన్న వీళ్ళు రాజకీయ రంగంలో గెలుస్తారని శాస్త్రం ఉందండోయ్. మరి మీ జాతకుల ప్రకారం ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ లేదా సప్తమలో శని అష్టమంలో రాహు అనేది సుఫలితాలు ఇవ్వకపోవచ్చు. అంటే కుజుడు కూడా మీకు అంత మంచివాడు కాదు, బాధ కూడా అవుతాడు. కాకపోతే చిన్న ఆశ ఏంటంటే ఆశ అంటే గెలిపే అవకాశం శని దృష్టి కుజుడు కూడా ఇంత చెప్పిన కాంబినేషన్ వల్ల మీరు గెలుస్తారు. కుజుడు ప్రభావం యాక్చువల్గా అండి, కుజుడు ఎంత మీకు బాధకుడైనా బాధించి మీకు ఫైనాన్షియల్ స్టేటస్ పెంచడము, విదేశాలకు వెళ్ళడము, విదేశాలు వెళ్ళేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి, జాగ్రత్తగా ఉండండి, దెబ్బలు కూడా తగులుతుంటాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కుజుడు మంచివాడు కాదు కాబట్టి మీ బిజినెస్లో కూడా అద్భుతమైన ఫలితాలు ఏం రావండి, లాసులు రావడానికే అవకాశాలు ఉన్నాయి. కానీ రాజకీయ రంగంలో మాత్రం కరెక్ట్ అయి ఉంటారు. కానీ మీకు దెబ్బలు తగలడం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, జరుగుతాయి. దెబ్బలు అంటే ఏంటి, రక్తం కావడము, ఏదో నడుస్తూ పడిపోవడం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. 10th హౌస్లో రవి బుధ గురు శుక్ర చంద్రులు ఉన్నారండి. వీళ్ళొక్కళ్ళు చాలండి మెయిన్ స్ట్రాంగ్ మీరు గెలవడం. కానీ అయితే గెలవడం అంటే రాజకీయమే కాదండి, మీ ఎలక్షన్స్ కాదండి, ఏమంటారు మీ ఇంటర్వ్యూస్లో, ఎగ్జామ్స్లో, అంటే మీరు ఏ పోటీ పరీక్ష వెళ్ళినా దాంట్లో, విదేశాలు స్టాంపింగ్ వెళ్ళడంలో ఇవన్నీ చూసుకోవాలి మనం. సరే రవి బుధుల కాంబినేషన్ అంటే డాక్టర్స్ వృత్తిలోను, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ గాను, అంటే ఆడిటర్స్, గురుతో కలిసాడుగా ఆడిటర్స్ గాను, ప్రముఖమైన ఆడిటర్స్, పైగా తర్కశాస్త్రంలో వాదించే వాళ్ళు లాయర్స్ గాను, అలాగే మీకు జ్ఞాపశక్తి ఎక్కువగాను, అలాగే మీకు కొంతమందికి ఏమో ఎదుటి వాళ్ళని నిరుత్సాహపరచకుండా మాట్లాడే శక్తిని మీకు భగవంతుడు ఇచ్చాడు, అదొకటి బాగా ఉంది. అలాగా దశమస్థానం ఫైనాన్స్ రంగం, పుణ్యక్షేత్ర దర్శనాలు, కాశీవని క్షేత్ర దర్శనాలు, రవి దిగ్బలత్వంలో ఉన్నాడు. రవి బుధులు లగ్నాధిపతి దశమంలో అంటే నేమ్ అండ్ ఫేమ్, ఖచ్చితంగా నాకు అలాగే ఉండడం అంటే సరే. రవి బుధులు బాగా ఉన్నాడు దశమంలో అంటే వాళ్ళకి ఎక్కువగా నేమ్ అండ్ ఫేమ్ పూజింపడం అంటే ఎక్కువగా గౌరవం పడతారు, ఎక్కువగా జనాల్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు రవి దశమంలో ఉంటే. అలా సింహలగ్నం వాళ్ళకి బాగుంటుంది. అంతేకాదండి రవి బుధుల కాంబినేషన్, తర్వాత బుధ శుక్రుల కాంబినేషను. శుక్రుడు కేంద్రాధిపత్య పాపి, కానీ 10th హౌస్లో ఉండము. భాగ్యస్థానం ఉన్నాడు. భాగ్య రాజ్యాధిపతులు ఎవరి స్థానంలో వాళ్ళు ఉండడం వల్ల రాజయోగాన్ని ఇస్తారు. ఏదైనా అవ్వచ్చు మీకు. పైగా చూడండి బుధ శుక్రులు సినిమా రంగంలోనూ కళారంగంలో బాగా రాణిస్తారు అన్నల్లో నిస్సందేహంగా చెప్పచ్చండి. బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. మంచి బట్టలు కొనుక్కుంటారు, ఆభరణాలు కొనుక్కుంటారు, వాహనాలు కొనుక్కుంటారు. శుక్రుడితో కలిసిన చంద్రుడు అంటే ఒక రాష్ట్రాధిపతి ఒక ఉచ్చ స్థానాధిపతి కలవడం వల్ల అఖండమైన రాజయోగం. అంటే దశమ స్థానానికి అదృష్టం పట్టుకుందండి. 5, 6 తారీఖుల్లో, 7వ తారీఖు కూడా, 4, 5, 6, 7 తారీఖు 4 రోజులు కూడా మంచి రోజులు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తానండి. అంటే మీరు ఏ విధంగా చూసుకున్నా సరే సక్సెస్ అవుతారు. తర్వాత రవి బుధులు 15వ తారీఖు నుంచి 11వ భావంలోకి వస్తున్నారు. 10th హౌస్ లార్డ్ లాభంలోకి వస్తాడు. చూడండి అంత అదృష్టమో. భాగ్యాధిపతి బాగున్నాడు. భాగ్యాధిపతి బాధ కూడా అయ్యాడు, అది వేరే కరెక్ట్గా ఒప్పుకుంటాను నేను. భాగ్యాధిపతి భాగ్యస్థానం ఉన్నాడు. కుజుడు వచ్చి రాజోకారకుడు. తర్వాత ఏమో 10th హౌస్ లార్డ్ శుక్రుడు 10th హౌస్లో ఉన్నాడు. 11వ ఇంటి వాడు 11వ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు 11వ ఇంటి వాడు 10వ ఇంటి వాడు కలిసి రవితో కలిసి ఉన్నారు. ఈ రవి బుధుల కాంబినేషన్ బుధాదిత్యోగమే. బుధాదిత్యోగం వల్ల అనేక రకాలుగా యోగం కలుగుతుందండి. మీరు ఏ భావన లాభంలో రవి ఉన్నాడంటే ఏ పని అయినా సక్సెస్ అయిపోతారు. రాజకీయ రంగంలో ఎలక్షన్స్ కానీ, రాజకీయ పదవులు కానీ, లేకపోతే మీరు చేస్తున్నట్టు కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ, ఇంటర్వ్యూస్లో కానీ 15వ తారీఖు నుంచి బాగా యోగం ఉందండి. లాభాలు బాగా గడిస్తారు మీరు. బిజినెస్ రీత్యా, వ్యాపారాల రీత్యా, వ్యాపారం బిజినెస్, ఉద్యోగ రీత్యా మంచి ఉద్యోగాలు వస్తాయండి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లకు ఉద్యోగాలు వస్తాయి, సివిల్ సర్వీసెస్, గవర్నమెంట్ గ్రూప్స్, అట్లా ఉద్యోగాల అవకాశాలు వస్తాయి. బాగా బుధ శుక్రుల కాంబినేషను యోగవంతంగానే ఉండడానికే అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా శని 12 భావం చూడడం వల్ల ఎక్స్పెన్సివ్గా ఉంటుంది మీకు. బుధ శుక్రులు ఈ సంవత్సరం నెల మొత్తం కూడా భాగ్య రాజ్య లాభస్థానాలు నిండుగా బాగున్నాయండి. మీరు చేయవలసిన ఎలా అంటే రాహుని మంచి చేసుకోవడమే. రాహు వల్ల దోషం బాగా ఉంది కాబట్టి అమ్మవారి పూజ చేసుకోవడము, రాహు జపం చేసుకోవడము, రాహు వలన చిన్న చిన్న ఇబ్బందులు కలగకుండా మీరు రాహు జపం చేయించుకోండి. రాహు జపం కానీ, అమ్మవారి పూజలు కానీ, అంటే నిత్య సంతోషంతో పూజించడం వలన అనేక రకాలుగా మంచి సిద్ధిస్తుందండి. గాయత్రి మంత్రం ఎప్పుడు వదలకూడదు. నిరంతరము 108 సార్లు గాయత్రి మంత్రం చేయడం వల్ల కూడా మీకు సక్సెస్ అవుతారు. సో ఈ విధంగా సింహరాశి వాళ్ళకి అన్ని రంగాల్లోనూ
రాజకీయ రంగంలో కూడా మీరు విజయం సాధించాలని, మీ జాతక ప్రకారం మీకు బాగుండాలని, సర్వవిధాలు మీకు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.